జై తెలంగాణ. మనోళ్ళందరికీ ఆకలి అవుతున్నట్టుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న, అడగగానే సమయం ఇచ్చి వచ్చినటువంటి అన్న ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మొదటి నుంచి రాంబాబు అన్న మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. ఒక నిమిషం. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రావాల్సినటువంటి అవసరం ఉండే, కానీ తన నియోజకవర్గంలో కొన్ని అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయిండు. అందుకనే సుధీర్ అన్న మీరు తప్పకుండా వెళ్ళాలి అని చెప్తే సుధీర్ అన్నని తీసుకొని ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈరోజు దాదాపుగా 18 నెలలు అయింది. 18 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పయింది. ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి, మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే బూతులు. ఇది బూతుల ప్రభుత్వమా ఇంద్రమ్మ ప్రభుత్వమా అర్థమవుతలేదు. ఇదే ధర్నా చౌరస్తా, ఇదే ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్ని వర్గాలకు అండదండగా ఉంటుందని అభయస్థం పేరు మీద కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి 4వ చాప్టర్లో 11వ పాయింట్ కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, జీతాలు పెంచుతామనేసి కూడా మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు కొట్లాడి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ, అభయస్థం పేరు మీద అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పడి అన్ని వర్గాలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి, మంత్రులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎంతమంది ప్రాణాలు అర్పించాలి, ఎంతమంది ఇలా నిరుద్యోగులుగా అనేక అవస్థలు పడాలి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కళ్ళు కనబడడం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు అభయస్థంలో పెట్టినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్క రోజైనా ఈ 18 నెలల్లో ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడరు. మేనిఫెస్టోలో ఏం పెడతారు మీరు? 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. 1వ తారీఖు జీతాలు దేవుడెరుగు, అసలు జీతమే వస్తలేదు అనేసి మా అవుట్సోర్సింగ్ నిరుద్యోగులంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న హరీష్ అన్న వాళ్ళ ఇంటికి ఆశా వర్కర్లు వచ్చిండ్రు. అమ్మ ఉద్యోగాలకు జీతాలు వస్తున్నాయా మీకని హరీష్ రావు అన్న అడిగిండు. 6 నెలలైంది సార్ ఉద్యోగాలు ఎక్కడి కథ, 6 నెలల నుంచి జీతమే లేదు అని చెప్తా ఉన్నారు. మొన్న నేను ఇక్కడ కొమరవల్లి జాతర దగ్గరికి వెళ్ళిన, అక్కడ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు కనబడ్డారు నాకు. అమ్మ జీతం వస్తుందా అని అడిగిన. 6 నెలలు దాటిపోయింది బిడ్డ, జీతం ఎక్కడ, జీతం లేదు, మన్ను లేదు, అప్పులు చేసుకొని బతుకుతామని అడుగుతాం. ఇలా ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇయ్యరా జీతాలు? మీరు 1వ తారీఖు జీతాలు ఇస్తామని మోసం చేసి ఉద్యోగులను, నిరుద్యోగులను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లందరితో ఓట్లు వేయించుకున్నావు కదా. ఇలా ఎందుకు నీ అబద్ధం మాటలు? ఎందుకు మీరు జీతాల మీద మాట్లాడారు? వీళ్ళు జీతాల కొరం మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలను విధ్వంసం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా నీకు కూడా మీరు చేసేటువంటి పనులలో కాంట్రాక్టులు, కమిషన్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, మంత్రులకు తెలిసేది. ఇలా కమిషన్లు, కాంట్రాక్టర్లు బలాబరి తింటా ఉన్నారు మీరు. ఇలా పేదలకు వచ్చేసరికి, ఇలా చిన్న చిన్న ఉద్యోగులు వచ్చే వరకు ఏమో 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ కుటుంబ జీవన పరిస్థితి ఏంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, ఫీజులు కట్టాలి, పాల ప్యాకెట్ తేవాలి, పిల్లలకు ఆటో ఛార్జీలు కట్టాలి. ఇలా ఫీజులు కట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళందరూ ఉన్నారంటే, ఇలా ముఖ్యమంత్రి గారికి మేము వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్ గా నిరుద్యోగుల పక్షాన ఎట్లయితే మేము కొట్లాడుతూ ఉన్నామో, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో నెలకు జీతాలు ఇవ్వాలి, జీతాలు పెంచుతామని మీరు ఆనాడు అభయస్థంలో పెట్టిండ్రు. ఆ అభయస్థంలో ఎజెండా, మేనిఫెస్టో ప్రకారం జీతాలు పెంచాలి,
జీతాలు ఇయ్యాలే, లేకుంటే మిమ్మల్ని కుర్చీలకెళ్ళి దించుడు ఖాయమనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. డెఫినెట్ గా ఇవ్వాలే. మీరు ఇలా ఎంతమందిని మోసం చేస్తారు? ఇలా మీరు మోసం చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి రివ్యూ చేయడానికి సమయం ఉండదు, ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టడానికి సమయం ఉండదు, ముఖ్యమంత్రి కనీసం ఈ ఉద్యోగస్తుల తరపున మాట్లాడేకూడకుండా సమయం ఉండదంటే ఈ ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండో అర్థమైతలేదు. ఇలా ఈ ప్రభుత్వం తరపున అన్ని వర్గాలను మోసం చేసి, ఆ వర్గం ఈ వర్గం కాదు, ఏ వర్గాన్ని చూసినా మోసం చేసింది. ఇలా ఆనాడు కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మేము పర్మనెంట్ చేసినాం, కొంతమందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి 27,000 మందికి మేము పర్మనెంట్ ఇచ్చినాము. ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఇలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చిండ్రు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా. డెఫినెట్ గా అవుట్ సోర్సింగ్ యొక్క డిమాండ్లు ఏమున్నాయో వాళ్ళని తక్షణమే పరిష్కరించాలి. వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది, సంపూర్ణంగా వాళ్ళ మద్దతు తెలియజేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ జై తెలంగాణ.